వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం సమర్పణలో మోగసూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎం దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన పాట వినాలి అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ మాటలకి బాగా పలుకుబడి వచ్చింది. మరి సినిమాలో కూడా తన మాట వినాలి అంటున్నాడు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చరిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఏపీకే యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ చిత్రం 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది. మాట వినాలి వీరమల్లు మాట వినాలి అంటూ సాగే పాటను పవన్ ఆలపించారు. ఈ పాటకి పెంచల్ దాస్ లిరిక్స్ అందించడం విశేషం. ఇక పాట విషయానికి వస్తే వినాలి వీరమల్లు మాట చెప్తే వినాలి అంటూ తెలంగాణ మాండలికంలో పవన్ కళ్యాణ్ చెప్పే హృదయమైన భక్తులతో పాట ప్రారంభమైన తీరు అమోఘం. పెంచల్ దాస్ అందించిన సాహిత్యం లోతైన భావాన్ని కలిగి ఉంది. అటవీ నేపథ్యంలో చిత్రీకరించిన మాట వినాలి పాట విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గ్రేస్ఫుల్ డాన్సులు పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన గాత్రంతో మొదటి నుండి చివరి వరకు శ్రోతలను కట్టిపడేసేలా చేశారు. హరిహర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో అలరించనుంది. హరిహర వీరమల్లు చిత్రం 17వ దశాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో భారీ బడ్జెట్తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ చరిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అణగారిన వర్గాల కోసం అన్యాయంపై పోరాడే యోధుడు కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి సంగీతం అందించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.